హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తానికైతే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేసేసారు కదండి. సో ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అండ్ అసలు సిలబస్ ఏంటి, ఓవరాల్గా మార్క్స్ ఎన్ని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, మ్యాథ్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అంటే ఈసారి మన టార్గెట్స్ ఎంత ఉండాలి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే, అండ్ రీజనింగ్ మ్యాథ్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అలాగే కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ చదవాలి, అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ జనరల్ అవేర్నెస్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో మీకు ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో కొంచెం లెంతీ అయినా కూడా కొంచెం ఓపిక్గా చూడండి. సో మీకు చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం కవర్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఫస్ట్ అవి కవర్ చేసుకొని తర్వాత మీ బ్యాలెన్స్ అనేది మీరు కవర్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనకి ఎగ్జామ్ డేట్స్కి వచ్చేద్దాం. అంటే మనకి ఇది ఎగ్జామ్ డేట్స్ అందరికీ తెలుసు, బట్ ఎన్ని డేస్ ఉన్నాయని ఓవరాల్గా ఒకసారి చూద్దామండి. సో మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 17 నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఏం ఎగ్జామ్స్ అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్. చాలామంది అప్లై చేశారు కదా, చాలా హ్యూజ్ కాంపిటీషన్ కూడా ఉంది. సో మనకి 17th నవంబర్ నుంచి డిసెంబర్ వరకు జరుగుతాయి. సో మనకి ఇది స్టార్టింగ్ డేట్. సో నేను ఈ వీడియో చేస్తుంది సెప్టెంబర్ 14, అంటే 15 వేసుకోండి. మనం సెప్టెంబర్ 15 మనకి క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది. సో 15th సెప్టెంబర్ నుంచి ఇవి ఒక 15 డేస్. సో అక్టోబర్ ఒక 30 డేస్, అంటే వన్ డే 2 డేస్ ఏముందిలేండి, గ్రాస్ డేస్ కింద వదిలేసుకోవచ్చు మనం. సో ఇవి ఒక 15 డేస్. సో మీకు ఓవరాల్గా ఉండేది 60 డేస్ ఉందండి. సో ఈ 60 డేస్లో మీరు అనేది సిలబస్ కవర్ చేసుకోవాలి, ప్లస్ ఎగ్జామ్స్ రాయాలి, అండ్ ఎగ్జామ్స్ని రీచెక్ చేసుకోవాలి. ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి, వాటిని కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. సో ఫుల్ లెంత్ టెస్ట్లు రాయాలి, అండ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు కూడా రాయాలి. ఓకేనా? సో మనకుంది అయితే 60 డేస్. సో ఈ 60 డేస్లో మనకున్న సిలబస్ అంతా కవర్ చేయడం కష్టం కాబట్టి నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చెప్తాను. సో ఫస్ట్ అనేది ఇవి కవర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కవర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఉన్నవి కవర్ చేయండి. ఓకేనా? సో ఎగ్జామ్ డేట్స్ అయితే ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం అండి, 17th నవంబర్ నుంచి ఎండ్ ఆఫ్ ద డిసెంబర్. సో ఈ మధ్యలో మీకు ఎప్పుడైనా ఎగ్జామ్ పడవచ్చు. ఇంకా 16 డేస్ ఉంది. ఓకే, 60 డేస్ ఉంది. 60 రోజులు మాత్రమే మన చేతుల్లో ఉండేది. ఈ 60 డేస్లో మనకి ఏ టాపిక్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అండ్ ఆ టాపిక్స్ ముందు కవర్ చేసేసి బ్యాలెన్స్ అనేది తర్వాత కవర్ చేద్దామండి. సో నార్మల్గా మనం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఇదంతా చూసుకుంటే మనం ఈసారి స్కోర్ పెట్టుకోవాల్సిన టార్గెట్స్ వచ్చేసి 70 to 75 మార్క్స్ అండి. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి 7 to 75 మార్క్స్ అనేవి మనకి మార్క్స్ వస్తే సో చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో నెగటివ్స్ ఉన్న ఒకసారి నాకు చెప్పండి, ఎందుకంటే నాకు గ్రూప్ డి గురించి తెలీదు. గ్రూప్ డిలో నెగటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? ఉంటే ఎంత, 1/4, 1/3, 1/2? సో ఏ నెగిటివ్ మార్క్ ఎంత ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే నెగిటివ్ మార్క్ గురించి ఇన్ఫర్మేషన్ లేదండి. ఓకేనా? ఓకే. సో మనమైతే ఇప్పుడు మనం పెట్టుకోవాల్సిన టార్గెట్ వచ్చేసి 70 to 75 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయగలిగితే బాగుంటుందండి. ఇన్ కేస్ నెగిటివ్ మార్క్స్ ఉన్నా కొంచెం తగ్గడం పెరగడం జరుగుతుంది కదా. సో దాని గురించి టార్గెట్ అయితే 70 పెట్టుకోండి, 70 to 75 పెట్టుకోండి. మనకి మనం అంత పెట్టుకున్నా కూడా 60 to 65 అలా రావడానికి ఛాన్స్ ఉంది. మన టార్గెట్ అనేది ఎప్పుడు కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం సిలబస్ విషయానికి వచ్చేద్దామండి. సో సిలబస్ విషయానికి వచ్చేస్తే మనకి గ్రూప్ డిలో 100 మార్క్స్కు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఉంటుంది. 90 మినిట్స్ అనే టైం అనేది ఉంటుంది. ఓకే. సో దీంట్లో మనకి సబ్జెక్ట్స్ జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, మ్యాథమెటిక్స్
మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో మనం ఎక్కువ స్కోర్ చేయగలిగేది రీజనింగేనండి. సో కొంచెం మన రీజనింగ్ కొంచెం ఈజీగానే ఇస్తున్నాడు. సో దట్టు మనం కొంచెం కాన్సన్ట్రేషన్ కనుక మనం రీజనింగ్ మీద చేస్తే మనకి 30 అవుట్ ఆఫ్ 25. సో మనకి రీజనింగ్ నుంచి మనం ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. 30 అవుట్ ఆఫ్ 25 మార్క్స్ కూడా మనం తెచ్చుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఆర్ఆర్బి బోర్డు నుంచి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ రీజనింగ్ చాలా ఈజీగా ఇచ్చాడు. సో మోర్ దాన్ 25 ప్లస్ తెచ్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో మనం టార్గెట్ పెట్టుకున్న 70 ఆర్ 75లో ఇక్కడే ఒక 25 వచ్చేసాయి అనుకోండి, ఇన్కేస్ 70 అనుకోండి, సో 5 ఉంటుంది, 5 45, బ్యాలెన్స్ నుంచి మనకి 45 మార్క్స్ రావాలి. బ్యాలెన్స్ 70 నుంచి 45 మార్క్స్. సో మనకు కొంచెం ఈజీగానే ఉంటుంది కదండి. సో కాన్సన్ట్రేషన్ ఎక్కువ అనేది మన రీజనింగ్ మీద కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, ఓకేనా. మ్యాథ్స్ నుంచి కూడా కొంచెం పర్లేదండి, బాగానే ఇస్తున్నాడు. అవుట్ ఆఫ్ 25 50 ప్లస్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది, బిలో 20. సో 16 to 18 ఆ మధ్యలో తెచ్చుకోవచ్చు. సో ఈ జనరల్ సైన్స్ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. కరెంట్ అఫైర్స్ ఇవి కొంచెం ఎక్కడి నుంచి ఇస్తాడో తెలియదు కాబట్టి ఫస్ట్ ఈ 2 మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకొని తర్వాత అనేది మీ కరెంట్ అఫైర్స్ చదువుతారా లేదంటే జనరల్ సైన్స్ చదువుతారా అనేది మీ ఇష్టం అండి, ఓకేనా. సో మనకి ఓవరాల్గా 90 minutes టైం ఉంటుంది, ఓకేనా. సో మనకి ఓవరాల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. సో ఇప్పుడు మనం రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. నేను వీడియో స్టార్ట్ చేసేటప్పుడే చెప్పానండి, కొంచెం వీడియో అనేది లెంతీగా ఉంటుంది, బట్ మీకు పక్కా యూజ్ అవుతుందండి. మీకు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకే వెయిటేజ్ చెప్తాను అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. బ్యాలెన్స్ టాపిక్స్ అనేది మీరు ఇవి కవర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ టాపిక్స్ అనేది కవర్ చేసుకోండి, ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఎగ్జామ్. సో మనం ఫస్ట్ చూస్తుంది రీజనింగ్ నుంచి అండి. సో రీజనింగ్ నుంచి రీసెంట్ ట్రెండ్ని బట్టి మనకు సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేది ఎక్కువ ఇస్తున్నాడు. 4 to 6 మార్క్స్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి ఇచ్చాడు. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఓకే. ఇది గ్రాడ్యుయేట్ లెవెల్, ఇది అండర్ గ్రాడ్యుయేట్. ఈ 2 ఎగ్జామ్స్ నుంచి సీటింగ్ అరేంజ్మెంట్స్కి ఎక్కువ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. 4 to 5 మార్క్స్ ఇస్తున్నాడు. 6-7 మార్క్స్ ఇచ్చినప్పుడు కూడా ఉన్నాయి. సో ఈ రీసెంట్ ట్రెండ్ని బట్టి మనకి చాలా ఇంపార్టెంట్ అండి, కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఇన్ కేస్ ఎవరికైనా క్లాస్ కావాలంటే మన ఛానల్లో క్లాస్ కూడా ఉందండి. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. రీజనింగ్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనకి 4 to 6 మార్క్స్ ఎనాలజీ అండి. ఎనాలజీ ఎప్పుడు ఇంపార్టెంటే. ఎనాలజీలో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ. సో ఈ 3 బేస్ చేసుకొని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అండి. సో మనకి నెంబర్ ఎనాలజీ ఇవ్వచ్చు, లెటర్ ఎనాలజీ ఇవ్వచ్చు, వర్డ్ ఎనాలజీ ఇవ్వచ్చు. సో లేదంటే ఇందులో నుంచి ఒకటి కూడా ఇవ్వచ్చు. వెయిటేజ్ కూడా మనకి 3 to 4 మార్క్స్ ఉందండి. సో ఈ నెంబర్ ఎనాలజీ అండ్ లెటర్ ఎనాలజీ మనకి నెంబర్ సిరీస్ అండ్ లెటర్ సిరీస్ సేమ్ కొంచెం సిమిలర్గా అలాగే ఉంటుంది. కొంచెం వర్డ్ ఎనాలజీ అనేది మీకు మీనింగ్స్ అవన్నీ తెలిసి ఉండాలండి. సో అవి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ మనకి ఇవి ఇంపార్టెంట్ అండి. సో ముఖ్యంగా నెంబర్ సిరీస్ మనకి ఇది బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. ప్రాక్టీస్ బాగా చేయాలి నెంబర్ సిరీస్లో. సో ఇక్కడ మనకి రావాలంటే మనకి స్పీడ్ క్యాలిక్యులేషన్ ఉండాలి అండ్ స్క్వేర్స్ తెలిసి ఉండాలి, క్యూబ్స్ తెలిసి ఉండాలి. సో ప్రైమ్ నెంబర్స్ అనేది బాగా తెలిసి ఉండాలండి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ నుంచి మనం చెక్ చేస్తాం. సో ఇవి బాగా తెలిసి ఉండాలి, ఓకేనా. సో స్క్వేర్స్, టేబుల్స్, క్యూబ్స్ అనేది బాగా నేర్చుకోండి. ఫస్ట్
ప్రైమ్ నెంబర్స్ అనేది 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, ఏవేవి ఉంటాయి, సో ఇలాంటివన్నీ ఏ నెంబర్ ప్రైమ్ నెంబరు అవన్నీ కొంచెం చూసుకోండి, బెటర్, మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎప్పుడు ఇంపార్టెంటే. సో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఖచ్చితంగా 2 to 3 మార్క్స్కి వస్తాయండి. సో ఇది ఎప్పుడు వస్తే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ చాలా ఈజీ కూడా. రీసెంట్గా కొంచెం కొత్త మెథడ్స్ ఇస్తున్నాడు, న్యూ మెథడ్స్ అనేది ఇస్తున్నాడు. సో న్యూ మెథడ్స్ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద. ఓకే, సో న్యూ మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తున్నాడండి, కొంచెం చూసుకోండి ఆ మోడల్స్ అనేవి, న్యూ మోడల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. వీటి మీద కూడా మనకి 2 to 3 మార్క్స్ అనేది ఇస్తారు. సో మనకి ఇది ఖచ్చితంగా స్కోర్ చేయగలిగే మార్క్స్. సో ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఖచ్చితంగా మనం స్కోర్ చేయగలిగే మార్క్సేనండి, 2 to 3 మార్క్స్. సో నెక్స్ట్ వచ్చేసి సిలాజిజం అండి. సిలాజిజం నుంచి కూడా మనకు 2 to 3 మార్క్స్ వస్తాయి. సో ఎవరికైనా క్లాస్ కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, సిలాజిజం క్లాస్ చెక్ చేయండి. ఓకేనా, 2 to 3 మార్క్స్ వస్తాయి, చాలా ఈజీగా వస్తాయి. సో మనకి చాలా సింపుల్గా అండ్ ఈజీగా మార్క్స్ స్కోర్ చేయగలం. సో కోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిలాజిజం చాలా సింపుల్గా ఉంటాయండి. అండ్ మనం ఈజీగా కొంచెం మనం ఎఫెక్ట్ పెడితే ఈజీగా అనేది మనం మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్ అండి, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్. సో దీంట్లో 2 to 3 మార్క్స్ ఇస్తున్నాడు. సో నేనైతే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు డైరెక్షన్స్ ప్లస్ సీటింగ్ అరేంజ్మెంట్స్ కంబైన్ చేసి ఇచ్చాడు, ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అలా, డైరెక్షన్ ప్లస్ సీటింగ్ అరేంజ్మెంట్స్ కంబైన్ చేసి. సో డైరెక్షన్స్ నుంచి కూడా 2 to 3 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉందండి. సో ఇది కూడా చాలా ఈజీ. మనం ఈ 4 సైడ్స్ ఉంటాయి కదా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఇవనేది ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఇవనేది మనం ఇంగ్లీష్లో కనుక నేర్చుకుంటే మిగిలిన 4 అనేవి ఈజీగా ఉంటాయి. సో నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సో సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. సో ఇవి చాలా ఈజీగా ఉంటాయండి. సో నా సజెషన్ అయితే డైరెక్షన్స్ అనేది ఇంగ్లీష్లో నేర్చుకోండి. ఓకేనా, చాలా సింపుల్గా అయిపోతాయి. మనం ఆగ్నేయం, ఈశాన్యం సో ఇలాంటివి కాకుండా సింపుల్గా అయిపోతాయి. డైరెక్షన్స్ కూడా మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయండి, చాలా ఈజీ వేలో చెప్పాను. సో ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్స్ మీద క్వశ్చన్స్ అండి. సో ఈ స్టేట్మెంట్స్ మీద క్వశ్చన్స్ ఏంటంటే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ ఆన్ 3 టైప్స్ ఉంటాయండి, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్ అండ్ కంక్లూజన్. ఓకే, సో ఈ త్రీ టైప్స్ ఉంటాయి. సో మనకి ఈ 3 టైప్స్ మీద అడుగుతారండి క్వశ్చన్స్. సో 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. ఓకేనా, ఇవి ఏం లేదండి, ఇవి అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎలా ఇస్తున్నాడో చూసి మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు అనేది అర్థమైపోతుంది. ఓకేనా, ఈ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డైస్ అండి. డైస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తాడు, చాలా ఈజీ అంటే ఈజీ అండి. డైస్ నియర్లీ ఒక 4 మోడల్స్ ఏమో ఉంటాయి అంతే, 4 to 5 మోడల్స్ ఉంటాయి, చాలా సింపుల్. దాంట్లో కూడా 1 to 2 మోడల్స్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటుందండి. డైస్ నుంచి క్వశ్చన్స్ కనిపిస్తే చాలా ఈజీ, సో మిస్ చేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ అండి. దీని మీద కూడా మన ఛానల్లో వీడియో ఉందండి, చెక్ చేయండి. బ్లడ్ రిలేషన్స్ అండి, బ్లడ్ రిలేషన్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, చాలా క్లియర్గా అండ్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందాక నేను చెప్పాను కదా డైరెక్షన్స్ అనేది ఇంగ్లీష్లో నేర్చుకోండి అని చెప్పేసి. సో బ్లడ్ రిలేషన్స్ కూడా మనం రిలేషన్స్ అనేది ఇంగ్లీష్లో నేర్చుకుంటే చాలా ఈజీగా అయిపోతాయండి. సో చాలా ఈజీగా అయిపోతుంది. 2 to 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడండి, పక్కా 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 1 to 2 క్వశ్చన్స్ పక్కా ఉంటుంది, అట్లీస్ట్ 1 క్వశ్చన్ అన్నా ఉంటుంది. సో దీంట్లో కూడా మనం ఈ ఫోటో పాయింట్అవుట్ చేసి ఉన్న క్వశ్చన్స్, ఈ మధ్య కొత్తగా ప్లస్ అండ్ మైనస్లు, డివైడెడ్ బై పెట్టిస్తున్నాడు చూడండి. సో ఆ టైప్ క్వశ్చన్స్ ఈ 2 మోడల్ క్వశ్చన్స్ కొంచెం
బాగా చూసుకోండి, అవి ఎక్కువ ఇంపార్టెంట్. బ్యాలెన్స్ అనేవి ఇంకా ఈజీగానే ఉంటాయి, బ్యాలెన్స్ మోడల్స్ అనేవి. బట్ ఫోటో పెట్టి పాయింట్అవుట్ చేయడము అండ్ ఈ ప్లస్ మైనస్ ఇంటూ సింబల్స్ ఇలా ఇవి ఇచ్చి వాటి మధ్య రిలేషన్ ఇచ్చేసి ఫైనల్గా ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి అలా ఇచ్చేసి డీకి ఏ ఏమవుతారు, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వాటి మధ్య రిలేషన్ అడుగుతున్నాడు. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ అండి ఈ మోడలు. ఈ బెడ్ రిలేషన్స్లో ఈ 2 మోడల్స్ అనేవి బాగా చూసుకోండి, ఓకేనా. ఎందుకంటే పక్కగా 1 క్వశ్చన్ ఈ 2 మోడల్స్లో ఏదో ఒక క్వశ్చన్ మీద ఏదో ఒక దాని మీద మీకు అనేది క్వశ్చన్ అనేది పడుతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వెన్ డయాగ్రామ్స్ కూడా చాలా ఈజీ అండి. సో సింపుల్గా అయిపోతుంది. సో మనకి వెన్ డయాగ్రామ్ మీద ప్రాబ్లం ఇవ్వచ్చు, లేదంటే స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏ వెన్ డయాగ్రామ్ సూట్ అవుతుందో అడగవచ్చు, లేదంటే నెంబర్ ఇచ్చేసి అంటే ప్రాబ్లం ఇచ్చేసి ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని క్వశ్చన్ అడగచ్చు. సో 1 to 2 క్వశ్చన్స్ కాబట్టి ఇంపార్టెంట్ చూసుకోండి, ఓకే. చాలా ఈజీగానే అయిపోతుంది ఇది కూడా. సో ఓవరాల్గా రీజనింగ్ నుంచి అయితే సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎనాలజీ, నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిలాజిజము, డైరెక్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, డైస్, బెడ్ రిలేషన్స్, వెన్ డయాగ్రామ్స్. సో ఓవరాల్గా ఇవి కవర్ చేస్తే మీరు 20 to 25 క్వశ్చన్స్ అనేది మీ చేతుల్లో ఉన్నట్టేనండి. సో ఇంకా బ్యాలెన్స్ అనేది అవి కూడా చదువుతానంటే రీజనింగ్లో మాత్రం ఏవి వదలకండి. సో వన్ క్వశ్చన్ 1 మార్క్ అయినా మనకి ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి రీజనింగ్లో. సో బ్యాలెన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో వీటి నుంచి ఏమడగచ్చు అంటే మిర్రర్ ఇమేజెస్ అండ్ వాటర్ ఇమేజెస్, ఓకే, ఎంబెల్డ్ ఫిగర్స్. సో ఇవన్నీ నాన్ రీజనింగ్ కిందకి వస్తాయి కదండి, నాన్ మ్యాథమెటికల్ ఏదో వస్తుంది. సో ఇలాంటివి ఇంపార్టెంట్ అండి, అవి కూడా ఒకసారి చూసుకోండి, ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, ఓకేనా. సో ఇప్పటికైతే రీజనింగ్ అయిపోయింది. మ్యాథమెటిక్స్లో నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. సో నేను ముందే చెప్పానండి, చాలా కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో. సో చూసుకొని కొంచెం క్లియర్గా చూసుకోండి. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో మ్యాథ్స్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడండి. సో ఒక్కోసారి 2 to 3 క్వశ్చన్స్ కూడా పడుతున్నాయి. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజెస్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే టైమ్ అండ్ వర్క్ కూడా ఇంపార్టెంట్ అండి. టైమ్ అండ్ వర్క్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇవి ఈజీగానే ఉంటుంది టైమ్ అండ్ వర్క్. బట్ టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది కొంచెం టఫ్గా ఇస్తున్నాడు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి నెంబర్ సిస్టమ్ అండి. 1 to 2 క్వశ్చన్స్ పక్కా పడతాయి. మన అదృష్టం బాగుంటే 3 to 4 క్వశ్చన్స్ కూడా వస్తాయండి నెంబర్ సిస్టమ్ నుంచి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్ అండి. రేషియోస్ నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, కంపల్సరీ చూసుకోండి. రేషియోస్ ఈజీగానే ఉంటుంది. ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. సో ఇక్కడ నుంచి అట్లీస్ట్ 1 క్వశ్చన్ వస్తుంది, లేదంటే 2 to 3 క్వశ్చన్స్ అన్న పడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఎలా అడుగుతారంటే సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి పర్టికులర్గా అడగచ్చు, లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి అడగచ్చు, లేదంటే కంబైన్ చేసి అయినా అడగచ్చు. సో మనకు నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్ అండ్ ఆల్జీబ్రా అండి. ఆల్జీబ్రా నుంచి మెన్సురేషన్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇక్కడ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. బట్ కొంచెం పెద్ద చాప్టర్స్ అండి, కొంచెం ఎక్కువ. సో దీనికి ఏంటంటే ప్రిఫరెన్స్ అనేది లాస్ట్లో ఇవ్వండి. సో ఆల్జీబ్రాలో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయండి. సో ఆ ఫార్ములాస్ మీద బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో అవి కొంచెం బాగా చూసుకోండి ఆల్జీబ్రాలో. సో మెన్సురేషన్స్ అంటే మెన్సురేషన్ కొంచెం పెద్ద చాప్టర్. సో దీన్ని ఏం చేస్తారంటే లాస్ట్లో ప్రిపేర్ అవ్వండి. అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత కొంచెం లాస్ట్లో ప్రిపేర్ అవ్వండి. 2 to 3 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి సో దీనికంటే లీస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్స్ అండి. సింప్లిఫికేషన్ నుంచి అట్లీస్ట్ అంటే 1 to 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా దిగుతాయండి. సో మీ టైం బాగుంటుంది, ఇంకా 3 to 4 క్వశ్చన్స్ కూడా దిగచ్చు. సో కొంచెం టఫ్గా ఇస్తారండి క్యాలిక్యులేషన్ అనేది. సో దీనికి మనకి బర్డ్మాస్ రూల్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి.
సో ఆ బర్డ్మస్ రూల్ యూజ్ చేసుకొని మనం సింప్లిఫికేషన్ చాప్టర్ అనేది కంప్లీట్ చేసేయచ్చు. సో ఇది అందరికి తెలిసిందే, సింపుల్గానే ఉంటుంది. బట్ ఈ రూల్ వాడాలి. అండ్ ఏంటంటే కొంచెం పాయింట్స్లో అలా ఇస్తున్నాడు, డెసిమల్స్లో అలా ఇస్తున్నాడు. కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడండి. సో ఇది ఈజీయే కదా, కొంచెం చూసుకోండి సరిపోతుంది. ఈ యావరేజెస్ అండి 1 to 2 క్వశ్చన్స్ అనేది ఇస్తున్నాడు యావరేజ్ నుంచి. సో యావరేజెస్ అండ్ ఏజెస్ మిక్స్ చేసి కూడా ఇవ్వచ్చు. 1 క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది మిక్స్ చేసి. సో యావరేజెస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటుందండి. సో యావరేజెస్ నుంచి సింపుల్గానే ఉంటుంది, చూసుకోండి. ఏజెస్ నుంచి కూడా ప్రాబ్లమ్ సింపుల్గానే ఇస్తాడండి. సో ఈ 2 కంబైన్ చేసి కూడా అడగచ్చు. 1 to 2 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది, కొంచెం చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ అండ్ జామెట్రీ. ఇవి కూడా కొంచెం ఫుల్గా ఉంటాయి కదా, ఈ 2 చాప్టర్స్ కూడా కొంచెం లెంతీ చాప్టర్స్. సో ఈ ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ అండ్ మెన్సురేషన్, ఆల్జిబ్రా, సో ఇవి కొంచెం ఫుల్ లెంత్ చాప్టర్స్ అండి. కొంచెం లాస్ట్లో ప్రిపేర్ అయితే బెటర్ నన్ను అడిగితే మాత్రం. బట్ వెయిటేజ్ అయితే ఇస్తున్నాడు అండి, 2 to 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో 1 to 2 క్వశ్చన్స్ ఆర్ 2 to 3 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. బట్ కొంచెం లాస్ట్లో ప్రిపేర్ అవ్వండి. సో ఇంకోటి ఏంటంటే ర్యాంకింగ్ అండి, నేను ఫిల్ చేయడం మర్చిపోయాను. ర్యాంకింగ్, సో ర్యాంకింగ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందండి. సో అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా అడుగుతాడు ర్యాంకింగ్ నుంచి. సో సింపుల్ అండ్ ఈజీ అండి. మన ఛానల్లో క్లాసెస్ కూడా ఉన్నాయి, చాలా సింపుల్గా ఈజీగా చెప్పాను. ఎవరికైనా అవసరం అవుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. సో మ్యాథమెటిక్స్ నుంచి మనకు అడిగే మనకు ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇంకా ఉంటాయండి. నేను ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను మీకు, ఇంకా టాపిక్స్ అనేది ఉంటాయి. సో ఇవి ప్రిపేర్ అయిన తర్వాత మీరు అనేది అవి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇవి పక్కాగా క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ కాబట్టి ముందు ఇక్కడ నేను మెన్షన్ చేసిన చాప్టర్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఆ తర్వాత అనేది బ్యాలెన్స్ చాప్టర్స్ ఇంకా ఏమైనా ఉన్నాయనుకుంటే అప్పుడు మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ చాప్టర్స్ చెప్తున్నానండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో మ్యాథ్స్లో మనకి ఓవరాల్గా అసలు ఏమేమి చాప్టర్స్ ఉన్నాయో చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్, నెంబర్ సిస్టము, రేషియోస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్, ఆల్జిబ్రా. నేను ముందు చెప్పాను కదండి, ఈ 2 చాప్టర్స్ అండ్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆ 2 చాప్టర్స్ అనేవి లాస్ట్లో ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సింప్లిఫికేషన్స్, హెచ్సిఎఫ్స్ అండ్ ఎల్సిఎం, యావరేజెస్, ఏజెస్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, ర్యాంకింగ్. సో నేను చెప్పినట్టు ఈ 2 ఆ 2 అనేది లాస్ట్లో ప్రిపేర్ అవ్వండి. సో మీకు కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అండ్ ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో మ్యాథ్స్లో ఇవేనండి. నెక్స్ట్ వచ్చేసి మనం కరెంట్ అఫైర్స్, ఫిజిక్స్, సో అవి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ చదవాలి, సో ఇది చాలామందికి ఉన్న డౌటేనండి. సో మినిమం 6 months కరెంట్ అఫైర్స్ అనేవి ఉండాలండి. మినిమం పక్కాగా 6 months కరెంట్ అఫైర్స్ చదవాలి. ఓకే, నేను ఇంకొంచెం చదవగలనండి. 6 to 9 months కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. బెటర్, ఇట్స్ గుడ్ ఎనఫ్. ఓకేనా, ఇక్కడికి సరిపోతాయి, ఇది ఎనఫ్ అండి. లేదంటే 1 year కరెంట్ అఫైర్స్ అయినా చదవచ్చు. 1 year కరెంట్ అఫైర్స్ అయితే సరిపోతాయండి, అంతకు మించి అడగట్లేదు. సో 6 months కరెంట్ అఫైర్స్ అయితే మస్ట్ రీడ్ అండి, ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. 6 to 7 marks అనేవి వస్తున్నాయి మనకి కరెంట్ అఫైర్స్ నుంచి. 6 months కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకేనా. సో ఎగ్జామ్ ముందు నుంచి కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్లో ఏం ప్రిపేర్ అవ్వాలనేది ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇంకొక వీడియో చేద్దాం. ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోతుందండి. సో నేను ఇంకా చెప్పాల్సి ఉంది. సో ఈ కరెంట్ అఫైర్స్ గురించి మీకు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ అండి.
జనరల్ సైన్స్ నుంచి కూడా ఇంపార్టెంట్ కదా, వాటిలో కొన్ని టాపిక్స్ చెప్తాను. సో బ్యాలెన్స్ అనేది మీరు డిసైడ్ అవ్వి ఏవి ఇంపార్టెంటో అవి చూసి చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి కెమిస్ట్రీ నుంచి పీరియాడిక్ టేబుల్ అండి. 3 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో పీరియాడిక్ టేబుల్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ నేమ్ అండ్ ఫార్ములాస్ 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇంపార్టెంట్. యాసిడ్ అండ్ బేస్, సో 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి, ఇంపార్టెంట్. మెటల్ అండ్ నాన్ మెటల్ 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇంపార్టెంట్. కెమిస్ట్రీ నుంచి అయితే ఈ 4 చాప్టర్సే నేను చెప్పగలనండి. సో నాకు తెలిసినంత వరకు ఈ 4 చాప్టర్స్ అనేవి ఎక్కువ ఇంపార్టెంట్. సో ఇవి చదువుకున్న తర్వాత మీరు బ్యాలెన్స్ అనేవి మీరు చదువుకోండి, వదిలేయమని నేనేం చెప్పట్లేదండి. ఇవి చదవండి, ఆ తర్వాత బ్యాలెన్స్ మీకు టైం ఉంది మేము చదువుకోగలము అనుకుంటే కనుక బ్యాలెన్స్ అనేది చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ నుంచి లైట్ అనే చాప్టర్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి హీట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎస్ఐ యూనిట్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. మోషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దీంట్లో కూడా ఈ 4 టాపిక్స్ చదువుకోండి. ఇంకా టైం ఉందనుకుంటే బ్యాలెన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బయాలజీ అండి. బయాలజీ నుంచి యానిమల్ కింగ్డమ్ ఆర్ ప్లాంట్ కింగ్డమ్, సో 2 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. హ్యూమన్ ఫిజికల్స్ 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి హ్యూమన్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి, ఇవి ఇంపార్టెంట్. విటమిన్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చండి, సో చూసుకోండి. 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫోటోసింథటిక్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో బయాలజీ నుంచి అయితే ఈ 4 టాపిక్స్ అండి, అనిమల్ కింగ్డము ఆర్ ప్లాంట్ కింగ్డము, హ్యూమన్ ఫిజియాలజీ, విటమిన్స్, ఫోటోసింథటిక్, ఓకే, సింథటిక్స్. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ చెప్పాను కదండి, 4 టాపిక్స్ మీరు 6 months కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఏ టాపిక్స్ కావాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, కావాలంటే సో నెక్స్ట్ వచ్చేసి మన స్ట్రాటజిక్ జీకే అండి. స్ట్రాటజిక్ జీకే నుంచి 4 to 5 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఇంపార్టెంట్ డేస్ నేర్చుకోండి, అండ్ డ్యాన్సెస్, ఫేమస్ ప్లేసెస్ అండ్ ఫెస్టివల్స్. సో ఇంకా కొన్ని ఉన్నాయండి స్కీమ్స్. సో అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ప్రస్తుతానికి అయితే ఇవి నేర్చుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తానో చెప్తాను చూడండి. జాగ్రఫీలో ఏమేమి చదవాలి, పాలిటీలో ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్, హిస్టరీలో ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఎకనామిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అండ్ కరెంట్ అఫైర్స్ 6 months చదవమని చెప్పాను కదా, ఖచ్చితంగా 6 months కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వమని చెప్పాను. సో ఈ 6 monthsలో ఏవి చదవాలి, లైక్ అపాయింట్మెంట్స్ అండ్ అమెండ్మెంట్స్, సో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ కరెంట్ అఫైర్స్ చెప్తానండి. పర్టికులర్గా ఆ టాపిక్ గురించి చెప్తాను. సో ఆ టాపిక్ అనేది మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో వీటి గురించి అండ్ స్ట్రాటజిక్ జీకే కూడా కొన్ని టాపిక్స్ అక్కడ కవర్ చేశాను. సో బ్యాలెన్స్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, 1 to 3. ఓవరాల్గా 6 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. వీడియోలో మీకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఈ 6 టాపిక్స్ నుంచి 1 2 3 4 5 6 ఈ 6 టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. సో ఎవరికైనా నెక్స్ట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే మనం ఇప్పుడు వరకు చెప్పిన ఈ టాపిక్స్ అనేది క్లియర్గా కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఆర్ నేను ఈ వీడియోలో ఏమైనా మిస్ అయినా కూడా మీ ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇవ్వండి, మీ సజెషన్స్ ఇవ్వండి, తీసుకుంటాను. సో ఓవరాల్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఈ 6 టాపిక్స్ అనేది నెక్స్ట్ వీడియో చేస్తానండి. సో దీంట్లో కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏవి ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏవి ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏవి లాస్ట్లో ప్రిపేర్ అవ్వాలి. సో స్ట్రాటజిక్ జీకే గురించి చూసుకుంటే నేను ఒక 4 టాపిక్స్ చెప్పాను, ఈ 4 టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. సో ఇంకొక
ఎక్కువే ఉన్నాయండి స్ట్రాటజీ జీకేలో. ఇంకొక 4 to 5 టాపిక్స్ అనేవి చెప్పుకుందాం. మ్యాక్సిమం అక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ నేను చెప్పిన చాప్టర్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ నుంచి బ్యాలెన్స్ అనేది మీరు నెక్స్ట్ ప్రిపేర్ అవ్వండి. అలాగే కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో కూడా చెప్తాను. ఓకేనా. సో ఓకేనండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆర్ మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. మీకు ఏ వీడియోస్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.